హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము మెన్యూ బార్లో ఉన్న లేయర్ గురించి తెలుసుకుందాం, ఇందులో ఉన్న ఆప్షన్స్ గురించి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే నేను టూల్స్ చెప్పేటప్పుడు మధ్యలో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పాను. అంటే ఇది ఓపెన్ చేయకుండానే మీకు చెప్పాను అనమాట. ఇందులో మీరు మీకు చదువుతుంటేనే మీకు అర్థమైపోతుంటుంది. ఇక్కడ చూడండి, కాపీ సిఎస్ఎస్, కాపీ ఎస్విజి. సో ఈ రెండు నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా. ఇక్కడ పైన న్యూ అని ఉంది, న్యూ ఓపెన్ చేస్తే లేయర్ అని ఉంది. ఈ లేయర్ ఎలా తీసుకోవాలి అనేది మనం షార్ట్ కట్ కీ తోట తెలుసుకున్నాం. Ctrl+Shift+N అంటే న్యూ లేయర్ వస్తుంది. ఓకే, ఇక్కడ Shift+Ctrl+N అని ఇచ్చారు కదా, అంటే ఏదైనా ప్రెస్ చేయొచ్చు అనమాట. మీకు గ్రూప్ ఎలా వేయాలో తెలుసు, ఆర్ట్బోర్డ్ అంటే ఏంటో తెలుసు, మీకు డూప్లికేట్ లేయర్ ఎలా వేయాలో తెలుసు. ఓకే, డిలీట్ లేయర్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇవన్నీ జనరల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే సపరేట్గా ఆప్షన్స్ లాగా ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ మనం చదువుతుంటే మీకు అర్థమైపోతుంటుంది ఈ పార్ట్కి. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్స్ చూపించడం కోసం ఒక టెక్స్ట్, ఒక షేప్, అంటే ఇది షేప్ కదా, సో ఇది తీసుకున్నాను. ఇందులో పాత్ కూడా ఉంటుంది, షేప్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు లేయర్లు వస్తే మీకు అర్థమైపోతుంటుంది. ఈ ఇమేజ్ ఏమో స్మార్ట్ ఫిల్టర్ లేదా స్మార్ట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనుకోవచ్చు, అంటే కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేస్తాం కదా ఇమేజ్కి, సో అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇదేమో నార్మల్ ఇమేజ్ అనమాట, అంటే రాస్టర్ ఇమేజ్. ఇది ఎలాంటి స్మార్ట్ ఆబ్జెక్ట్ దీనికి లేదు, ఇది ఒక నార్మల్ రాస్టర్ ఇమేజ్ అనమాట. ఓకే, 4 తీసుకున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇమేజ్ పైకి వెళ్ళగానే మనకు ఇవన్నీ ఆన్ అయ్యి కనిపిస్తున్నాయి. ఓకే, నేను జనరల్గా ఇప్పుడు మనకు ఇలా నార్మల్గా ఉంటే కనుక ఇవి కనిపించట్లేదు. చూడండి, ఇవి కనిపించట్లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటేనే కనిపిస్తుంది. ఓకే, నేను ఫస్ట్ నార్మల్ రాస్టర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇవి నార్మల్గా మీకు అన్ని తెలిసినాయి కదా. క్విక్ ఎక్స్పోర్ట్ యాజ్ పిఎన్జీ అని ఉంది, అంటే ఈ లేయర్ వరకు, ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఈ లేయర్ వరకు, ఈ లేయర్లో ఉన్న ఈ ఇమేజ్ వరకు మనము ఏం చేయొచ్చు అంటే పిఎన్జీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనము నేమ్ ఇచ్చి సేవ్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ 1, 2, 3 అనేసి నేను సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం, అంటే మనకు ఓవరాల్గా డాక్యుమెంట్ అంతా సేవ్ అయిందా లేక ఈ ఇమేజ్ వరకే సేవ్ అయిందా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసారా, ఓన్లీ ఈ ఇమేజ్ వర్క్ మాత్రమే సేవ్ అయిందనమాట ఇక్కడ. ఓకే, సో డాక్యుమెంట్ అంతా రాలేదు, ఓన్లీ ఇమేజ్ వరకు పిఎన్జీగా సేవ్ అయిపోయిందనమాట. ఓకే, రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్రాపర్టీస్ చూడండి. ఓకే, ఇక్కడ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పిఎన్జీ ఫైల్. ఓకే, టైప్ ఆఫ్ ఫైల్ పిఎన్జీగా సేవ్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక జేపీజీ ఇమేజ్ అనమాట. ఈ లేయర్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ యాజ్ అని ఉంది, అంటే పైన పిఎన్జీ అయితే కింద జేపీజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జేపీజీ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, గిఫ్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, పిఎన్జీ కూడా ఉంది దాంతోపాటు. నెక్స్ట్ లేయర్లో ఇక్కడ చూస్తే రీనేమ్ అని ఉంది. ఇంకా నేను ఈ చిన్న చెప్పట్లేదు, ఓకే, స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ లేయర్ స్టైల్స్ ఉన్నాయి, ఇంకా చూడండి ఇవన్నీ మీకు తెలుసు. అండ్ స్మార్ట్ ఫిల్టర్, ఇది ఆల్రెడీ మనము ఫిల్టర్స్లో ఇక్కడ కన్వర్ట్ ఫర్ స్మార్ట్ ఫిల్టర్స్ చెప్పుకున్నాము. ఓకే, నేను మీకు తెలిసినవి, అంటే నేను మీకు షూర్గా తెలిసినవి అనేవి నేను అస్సలు టచ్ కూడా చేయట్లేదు. చూడండి, ఇక్కడ న్యూ ఫిల్ లేయర్ అని ఉంది. ఓకే, ఇందులో సాలిడ్ కలర్, గ్రేడియంట్ ప్యాటర్న్, ఇవన్నీ మనం ఆల్రెడీ చాలాసార్లు తెలుసుకున్నాము. ఓకే, ఇక్కడ ఇమేజ్ పైన నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది ఇమేజ్ కదా, సాలిడ్ కలర్ అని ఉంది. ఓకే అని సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే, సో చూడండి, ఇలా సపరేట్గా మనకు ఒక లేయర్ అనేది పైన వచ్చింది. దాన్ని మనం ఇలా కింద కనుక్కుంటే మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లాగా కూడా వస్తుందన్నమాట. ఓకే, సో మనం ఎనీ టైం ఇక్కడ డబల్ ట్యాప్ చేసి కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు న్యూ ఫిల్ లేయర్ మీకు ఇవన్నీ తెలిసినాయి కదా, ఇంకొకటి చూపించాను. ఓకే, నెక్స్ట్ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అని ఉంది, అంటే ఇవన్నీ అడ్జస్ట్మెంట్స్ మీకు తెలిసినాయి. లేయర్ కంటెంట్ ఆప్షన్స్ అని ఉంది. ఓకే, నార్మల్ ఇమేజ్ పైన మనకు ఇది కనిపించదు అనమాట. ఓకే, లేయర్ కంటెంట్ ఆప్షన్స్ అనేది ఓన్లీ ఇలా షేప్ ఉంటుంది కదా, పర్టికులర్గా ఈ షేప్ లేయర్ ఉంది కదా, ఈ షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు లేయర్ కంటెంట్ ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ లేయర్లో లేయర్ మాస్క్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనకు లేయర్కి మాస్క్ అనేది ఇంకా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రివీల్ ఆల్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, ఇమేజ్ ఆల్రెడీ రివీల్ అవుతుంది. చూడండి, ఇమేజ్ ప్లస్ లేయర్, రివీల్ అంటే వైట్ కదా, సో వైట్ బాక్స్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ సో నేను మళ్ళీ Ctrl+Z అని తీసేస్తున్నాను. సో అందులోనే మళ్ళీ లేయర్ మాస్క్, ఇక్కడ చూడండి హైడ్ ఆల్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది హైడ్ అవుతుంది అనమాట, అంటే బ్లాక్ బాక్స్ వచ్చి యాడ్ అయింది. ఓకే, అది మాస్క్ బాక్స్ కదా, సో మనకు తెలుసు జనరల్గా రివీల్ అంటే వైట్ అండ్ హైడ్ అంటే బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ వెక్టర్ మాస్క్.
సో వెక్టర్ అంటే మీకు తెలుసు కదా, వెక్టర్ షేప్స్కి ఓకే దానికి మాస్క్ అనమాట. నెక్స్ట్ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంది. సో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ కూడా మనకు తెలుసు. ఓకే, మాస్క్ ఆల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇది కదా. సో ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దీనికి మాస్క్ కావాలంటే ఇన్ కేస్ మనం ఇక్కడ క్లిక్ చేసి ఇలా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. సో మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అనే టాపిక్ తెలుసు. నెక్స్ట్ ఇక వీడియో లేయర్స్ అని ఉంది కదా, ఇంకా ఈ టాపిక్ మనకు కంప్లీట్ కాలేదు. సో ఈ టాపిక్ లాస్ట్లో వస్తుంది, ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ రాస్టర్. సో నార్మల్గా మనం ఇప్పుడు షేప్లో ఉన్నాము. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రాస్టర్ చేయాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే ఇందులో మనం షేపా లేక ఫిల్ కంటెంటా అనేది. ఇప్పుడు టైప్ లేదు, ఎందుకంటే మనం టైప్లో లేము, షేప్లో ఉన్నాం. ఓకే, ఆల్రెడీ షేప్లో ఉన్నాం. ఓకే, సో ఇవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ న్యూ లేయర్ బేస్డ్ స్లైస్ అని ఉంది. స్లైస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ షేప్ పైన నేను క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి షేప్ అనేది స్లైస్ అయిపోయింది అనమాట. ఓకే, స్లైస్ టాపిక్ మీకు తెలుసు కదా, సో అందుకే నేను చెప్పట్లేదు మళ్ళీ. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ లేయర్స్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా కంట్రోల్ జీ అంటే గ్రూప్ అని మీకు తెలుసు. కొన్ని లేయర్స్ సెలెక్ట్ చేసి కంట్రోల్ జీ అంటే అయిపోతుంది. మళ్ళీ అన్గ్రూప్ కూడా వేసుకోవచ్చు, అంటే షిఫ్ట్ కంట్రోల్ జీ అనేది ప్రెస్ చేస్తే అయిపోతుంది. హైడ్ అనేది మీకు తెలుసు, కంట్రోల్ కామా ఇక్కడ ఐ కూడా క్లోజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ అరేంజ్లో చూసుకుంటే మీరు బ్రింగ్ ఫ్రంట్, బ్రింగ్ ఫార్వర్డ్ ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా. సో ఈ లేయర్ పైన ఉందా, ఈ లేయర్ పైన ఉందా అంటే మీకు ఈజీగా తెలుసు, ఈ లేయరే దీనికంటే పైన ఉంది. ఓకే, ఈ లేయర్ దీనికంటే కింద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లేయర్ పైన ఉండి దానికంటే ఇది కిందికి వెళ్ళాలనుకోండి, లేయర్ ఇక్కడ అరేంజ్, ఇది బ్యాక్వర్డ్ కదా. సో చూడండి దీని కిందికి వెళ్ళిపోయింది ఇట్లా అనమాట. ఓకే, ఇవి ఆల్రెడీ మనకు కంప్లీటెడ్, మళ్ళీ మనం చెప్పుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కంబైన్ షేప్స్ అని ఉన్నాయి. సో ఇది షేప్ కదా. సో ఈ షేప్ అండ్ ఇంకొక షేప్ తీసుకున్నాం అనుకోండి మనము. సో ఇక్కడ ఇంకొక షేప్, దీని కలర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఈ 2 షేప్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను కంట్రోల్ హోల్డ్ చేసి 2 షేప్స్ని సెలెక్ట్ చేస్తాను. మనం ఇక్కడికి వెళ్తే లేయర్లో మనకి ఇక్కడ ఇప్పుడు కంబైన్ షేప్స్ అనేది ఆన్ అయింది. ఇక్కడ చూడండి ఇవి అడిషన్ చేయాలా, సబ్ట్రాక్ట్ చేయాలా. ఓకే, ఇవన్నీ మనకు ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ షేప్స్ అనేది నేను క్లిక్ చేస్తాను అనుకోండి, ఆ 2 ప్లస్ అయిపోతాయి అనమాట. అంటే ఒకటే లేయర్ లాగా ఇక్కడ అయిపోయింది చూస్తారా, అండ్ కలర్ కూడా ఒకటే దానిలోకి వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ అలైన్. సో అలైన్ అనేది కూడా మనకు తెలుసు, అది లేయర్స్ అయినా కావచ్చు, షేప్స్ అయినా కావచ్చు. సో అలైన్ అనేది ఎలా చేసుకోవాలి, ఇట్ సైడ్ పైన టాపా, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్లో కూడా అలైన్ చేసుకోవచ్చు, అందుకే నేను చెప్పట్లేదు. సో నార్మల్గా ఒకసారి చూపిస్తాను చూడండి, ఆప్షన్స్ మనకు ఎలా కనిపిస్తాయి అనేది చూడండి, టాప్ బాటమ్. సో ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు, అందుకే చెప్పట్లేదు. కిందనే డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో డిస్ట్రిబ్యూట్ కూడా మీకు తెలుసు, హారిజాంటల్ డిస్ట్రిబ్యూట్, వర్టికల్ డిస్ట్రిబ్యూట్. ఓకే, తర్వాత లాక్ లేయర్స్. సో ఇక్కడ మనకి లాక్ అనేది ఇక్కడ కూడా ఉంది, అండ్ మీరు ఇది క్లిక్ చేసి కూడా లాక్ అనేది చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తే ఇది చూడండి, ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాక్ అని పెట్టేసి ఓకే అంటే కనుక మనకి ఇక్కడ లాక్ అయిపోతుంది. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి లింక్ లేయర్స్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 2 లేయర్స్ ఇండివిజువల్గా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు లాస్ట్ బటన్ లింక్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని నేను ఇలా సెలెక్ట్ చేసేసి లేయర్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ లింక్ లేయర్స్ అన్నా అనుకోండి. సో చూడండి ఈ 2 లింక్ అయ్యే ఉంటాయి. సో చూసారా ఇలా లింక్ అయ్యి ఉంటుంది. మళ్ళీ ఆ లింక్ పోవాలంటే మళ్ళీ ఇక్కడ అన్లింక్ పైన చేయాలి. సో అప్పుడు అన్లింక్ అయిందనమాట. సో దీనికి ఇది కంటిన్యూషన్ అనమాట, సెలెక్ట్ లింక్ లేయర్స్ అనేది. ఓకే, నెక్స్ట్ మెర్జ్ లేయర్స్ అనేది. సో నార్మల్గా మనం ఇప్పుడు ఇక్కడ 2 లేయర్స్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఇక్కడ ఇది మెర్జ్ చేస్తాను అనుకోండి, ఇప్పుడు ఇది సింగిల్ లేయర్ అయిపోయింది చూసారా, ఇదంతా ఒక సింగిల్ లేయర్ అయిపోయింది. ఓకే, మళ్ళీ నేను కంట్రోల్ Z అంటున్నాను. సో నెక్స్ట్ లేయర్లో లాస్ట్ వన్ మెర్జ్ విజిబుల్ అని ఉంది. ఓకే, ఈ మెర్జ్ విజిబుల్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ని నేను ఐ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ లేయర్స్ అన్ని కూడా నేనేం సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, లేయర్ 1లో ఉంటున్నాను, ఈ లేయర్స్ అని ఏం సెలెక్ట్ చేయట్లేదు. జస్ట్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ విజిబుల్ లేయర్ పైన క్లిక్ చేస్తున్నా. చూడండి ఇవన్నీ కలుపుకొని మనకు లేయర్ 1లోకి వచ్చినాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి లాస్ట్ ఫ్లాట్ అండ్ ఇమేజ్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేస్తానంటే సో చూడండి అన్ని బ్యాక్గ్రౌండ్లోకి వస్తాయి అనమాట.
ఓకే, ఇప్పుడు ఇవన్నీ కలిపి లేయర్లన్నీ మనకు బ్యాక్గ్రౌండ్ లేయర్గా వచ్చేసింది. సో లాస్ట్ వన్ మేటింగ్ అని ఉంది. సో దీనికోసం మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒకసారి జూమ్ చేస్తాను. సో ఈ లేయర్ ఎడ్జ్లో మనకి ఇన్ కేసు బ్లాక్ స్పాట్స్ కానీ వైట్ స్పాట్స్ కానీ ఉంటే కనుక మనం ఈ మేటింగ్ అనే దాంతో మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఈ మేటింగ్ తీసుకొని ఇక్కడ రిమూవ్ బ్లాక్ మ్యాట్ అని ఉంది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న బ్లాక్ స్పాట్ అనేది రిమూవ్ అయిపోయింది, చూసారా? ఓకే, ఇప్పుడు Ctrl+Z అంటున్నాను, అందులో ఉండే బ్లాక్నెస్ అనేది పోయింది. ఇన్ కేస్ మనం అందులో ఉండే వైట్నెస్ని కూడా తీసేయచ్చు. ఓకే, వైట్ మ్యాట్ని కూడా తీసేయచ్చు. ఇప్పుడు వైట్ పోయింది, బ్లాక్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇది మనకు మెన్యూ బార్లో ఉన్న లేయర్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా. ఓకే, మీకు ఆల్రెడీ మొత్తం తెలిసినాయే. సో మళ్ళీ ఇక్కడ మనకి ఇండివిజువల్గా కనిపిస్తున్నాయి అంతే. ఓకే, థ్యాంక్ యూ.